నమస్కారం అండి. ఎక్కడి నుంచి హడావిడిగా వస్తున్నారు? నమస్తే సార్. నేను ఆదోనిలో హంసవేణి నా పేరు. సినిమా చూసి వస్తూ ఉన్నాను. ఏ సినిమా అండి? బ్రహ్మర్షి పత్రిజీ ఫిల్మ్స్ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ఈరోజు ఆదోనిలో 4 థియేటర్లలో సుమారుగా 1000 మంది దాకా చూశారు. చాలా ఆనందం అనిపించింది. ఎవరు ఆ బ్రహ్మర్షి పత్రిజీ? మరి బ్రహ్మర్షి పత్రిజీ వచ్చేసి ధ్యానం నేర్పిస్తారు. అతను చాలా ఏళ్ల నుంచి తన ఉద్యోగాన్ని కూడా వదిలి ఫ్యామిలీని కూడా వదిలేసి సంచారకుడిగా తిరుగుతూ ప్రతి ఊరూరు తిరిగి ఏమీ ఆశించకుండా అందరూ బాగుండాలి, ఆనందంగా ఉండాలి అని ధ్యానం నేర్పించారు. అతని మీదనే ఈరోజు డాక్యుమెంటరీ సినిమా ఆంధ్రప్రదేశ్ మొత్తము, తెలంగాణ, కొన్ని యూఎస్ఏలో అలా రిలీజ్ అయింది. సో ధ్యానం గురించి మీకు కూడా అనుభవం ఉందా అండి? ఉందండి. నేను కూడా ధ్యానం చేస్తూ ఉంటాను. సో పత్రిజీ గారి మార్గంలో నడుస్తున్నారు మీరు. సో ఇంకా ఏం నేర్చుకున్నారండి ధ్యానం గురించి? ధ్యానం చేయడం వల్ల మనం అనుకున్నవి సాధించగలము. మరి మానసిక ప్రశాంతత, మరి ఇతరుల పట్ల మనం ఎలా ఉండాలి, మనం సరిగా ఉన్నామా లేదా అనేది కూడా తెలుస్తుంది. సో పత్రిజీ గారి సినిమాలో ఇవన్నీ కూడా చూపించారండి? కొంతదాకా చూపించారు. సో ఆయన ముఖ్య ఉద్దేశం ఏమండి పత్రిజీ గారికి? ఈ భూమి మీద ప్రతి ఒక్క జీవి అంటే స్వేచ్ఛగా జీవించాలి, అంటే అహింసాయుత మార్గంలో ప్రతి ఒక్కరూ ఏ జీవిని తినకూడదు, హింసించకూడదు. ఎందుకంటే మనం ఎలా జీవించాలి అని అనుకుంటూ ఉన్నామో ఈ భూమి మీద ప్రతి ఒక్క జీవి కూడా అలాగే జీవించాలి అని కోరుకుంటుంది. కాబట్టి మనం అవన్నీ తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా ధ్యానం నేర్చుకుంటూ పోతే అవన్నీ తెలుసుకుంటాము అని సార్ చెప్పారు. అదే సినిమాలో కొంత దాకా చూపించారు. సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది అంటున్నారు. అంటే శాకాహారం అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారా మీ గురువు గారు? ఎస్ సార్, చాలా, అంతా ఇంత కాదు. శాకాహారం అంటే అదే చెప్తున్నాను కదా, ప్రతి ఒక్క జీవి ఈ భూమి మీద మనల్ని ఎవరైనా అక్కడ తిరగద్దు ఇక్కడ తిరగద్దు అని భర్త కానీ తల్లిదండ్రి కానీ అంటేనే మనం చాలా ఆలోచిస్తాము. మరి అటువంటిది మనకెంత స్వేచ్ఛ కావాలో ప్రతి ఒక్కరూ అలాగే అనుకుంటారు. మరి ఆ ప్రతి ఒక్క జీవి కూడా ఈ భూమి మీద అలాగే జీవించాలని కోరుకుంటా ఉన్నాం. మనం దాన్ని మనం అంటే చాలామంది ఏం చెప్తుంటారంటే ఈ కోళ్ళు మేకలు మా కోసమే పుట్టాయి, మేము తినడానికి అని చెప్తూ ఉంటారు. కాదు, ఎవరి జీవితం జీవించడానికి వాళ్ళకు స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్ళని తినకూడదు వాటిని అని చెప్తారు. అంటే పత్రిజీ గారు ఇవన్నీ పాటించి ఇంప్లిమెంట్ కూడా చేశారండి? అవునండి, పాటించారు. అందరూ పాటించాలి అని మరి దేశాలు కూడా మన ఇండియానే కాకుండా యూఎస్ఏలో మరి చాలా దగ్గర వెళ్ళి కూడా చెప్పారు. సో శాకాహారులుగా మారారండి ఎవరన్నా? మారారండి. ఇప్పుడు ధ్యానులంతా ఒకప్పుడు కొంతమంది తినేవాళ్ళే మాంసాహారం, ఇప్పుడు తినకుండా చాలా ప్యూర్గా ఉంటూ ఉన్నారు. శాకాహారులుగా మారారు. ధ్యానం కూడా బాగా నేర్చుకున్నారు. చాలా మంది నేర్చుకున్నారండి. మీ జీవితంలో కూడా ధ్యానం రిజల్ట్ ఇచ్చిందే? అవునండి, మా ఇంట్లో చాలా ధ్యానం. మా ఆయనకు నోస్ ప్రాబ్లం, సైనస్ ప్రాబ్లం ఉంది. దాని నుంచి అంటే అది రిలీఫ్ అయినందుకు మా ఆయన పిరమిడ్ కట్టాలి అని అనుకున్నారు. అలాగే మా ఇంట్లో పిరమిడ్ కట్టి కూడా 18 years కంప్లీట్ అయింది. మేము ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ సినిమాలో జనరల్గా చూపించారు. ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశము, శాకాహార ఉద్దేశము, పిరమిడ్ స్పిరిట్ సొసైటీ గురించి చూపించారు. పిరమిడ్ యొక్క శక్తి మరి ప్రతి ఒక్కరికి అతను అంటే కట్ట మీద కూర్చొని వాడు తలుపేసుకొని ఉంటే ఈ సినిమా మనకి ఈరోజు సినిమాలో కూడా చూపిస్తారు. చూపించినప్పుడు మనసుకు చాలా బాధ అవుతుంది. అతను 4-5 గంటలకు వచ్చి ఇంటి ముందు కూర్చొని ఉంటాడు. ఆమె 6-6:30కు వచ్చి ఇంటి ఆమె 7 గంటలకేమో వాకింగ్ చేస్తుంది. అయ్యో పత్రిజీ సార్ కూర్చున్నారు అని లోపలికి పిలుచుకుంటుంది. అంటే ఎవరికి డిస్టర్బ్ కాకుండా ఇంత కష్టపడి నేర్పించింటే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ అది ప్రపంచమంతా ధ్యానం అనేది నేర్చుకున్నాను. చాలా సంతోషం అండి. మరి పిరమిడ్ యొక్క ముఖ్య ఉద్దేశం, సారు గారి ముఖ్య ఉద్దేశం ఏమి? పత్రి సార్ గారి యొక్క పిరమిడ్ సార్కు ధ్యానం గురించి తెలిసిన తర్వాత ఈ పిరమిడ్ గురించి కూడా ఒక అతను ఎవరో పుస్తకం ఇచ్చింది, చదివారు. కానీ సారు ఎన్నో ప్రాక్టికల్ చేశారు. ఒక టమోటా కానీ మరి రేజర్స్ కానీ దాంట్లో పెట్టి చూశారు. బయట ఉన్న టమోటా మరి ఎలా ఉంది, 3 రోజులకే కుళ్ళిపోయింది. ఆ లోపల ఉన్న టమోటా అలాగే ఉంది అని సారు దాన్ని ఉపయోగము అదంతా తెలుసుకొని
ఎందుకు కట్టారు? అప్పుడు ఈజిప్ట్ వాళ్ళు కూడా దాంట్లో ఇప్పటికీ వాళ్ళ శరీరాలు అలాగే ఉన్నాయి అంటే కారణము ఆ పిరమిడ్ యొక్క ఎనర్జీ. కాబట్టి మనం కూడా దాంట్లో ధ్యానం చేస్తే మరి మనకి ఇప్పుడు ఈరోజు డాక్యుమెంటరీలో కూడా చూపించారు. ఒక ఆమె ఇక్కడ చెయ్యి మీద నొప్పి ఉంటుంది, అక్కడ పిరమిడ్ పెట్టుకొని, మరి పండుకున్నప్పుడు ఎద మీద పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేశారు. అలా పిరమిడ్ ఉపయోగాలు ఉన్నాయి. మనం బయట చేస్తే 1 గంట, పిరమిడ్లో కూర్చొని చేస్తే 3 గంటల శక్తి అదే గంట చేసినా వస్తుంది. సో పిరమిడ్ చిన్న పిరమిడ్లు కూడా తీసుకొని తయారు చేసిన పిరమిడ్ తీసుకొని మనం ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ పెట్టుకొని ధ్యానం చేస్తే హీల్ అవుతున్నాయి. ఫీల్ అవుతుంది. ప్రాక్టికల్గా ఇది మీరు కూడా గమనించారండి. అంటే నేను చేయలేదు కానీ చాలా మందికి ఇప్పుడు నీ పెయిన్ అని, మరి కళ్ళు సరిగా కనిపించవు, అంటే కంటికి అద్దాలు ఉన్నాయని అలా పోవడానికి మేము కూడా పిరమిడ్స్ తెచ్చి ఇచ్చాము వేరే వాళ్ళకి. అందుకనే పత్రిజీ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని పేరు పెట్టారండి. పిరమిడ్స్ ప్లస్ ధ్యానం కలిపి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని పెట్టారు. పెట్టారు. సో ఈ సినిమాలో ఇవన్నీ కూడా కవర్ చేశారు. కవర్ చేశారు. మీకు ఎలా అనిపించింది సినిమా మొత్తం మీద? సినిమా చాలా బాగుంది. నాకు నచ్చింది ఎక్కువగా అంటే ఎంత సంచారకుడిగా ప్రతి ఒక్క చోట తిరిగి అతని సినిమాలో కూడా చాలాసార్లు చూపించారు. దిగడము బస్సు ఎక్కడము, దిగడము బస్సు ఎక్కడము. మరి ప్రతి ఒక్కరి కోసం అంటే ఒక్క మనిషి కోసం ఎన్నో ఊర్లు తిరిగారు కదా. మరి చాలా చోట్ల అలా దుఃఖము అంటే కళ్ళలో నీళ్లు చాలా చోట్ల వచ్చేసినాయి. ఇంత కష్టపడింటే కదా ఇప్పుడు ఇంత మనము ఆనందిస్తున్నాం కదా ధ్యానం నేర్చుకొని అని అనిపించింది. సో ఇంత గొప్ప గురువుని మీరు ఆ మార్గం నడుస్తున్నారు, మీరు ఎంతో ధన్యులు. మేము కూడా ఈ రోజు ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారంలో పాల్గొంటామండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.